తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ యొక్క తులారాశిలోకి వస్తారు. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా స్వాతి నక్షత్రం అవుతుంది కాబట్టి స్వాతి నక్షత్రాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం గోచార గతులు చూసుకున్నట్లయితే అష్టమ భాగ్యస్థానంలోనేమో గురుడు సంచరిస్తున్నాడు, షష్టమ స్థానంలోనేమో శని సంచరిస్తున్నాడు, షష్టమ పంచమ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు, లాభ వ్యయ స్థానంలోనేమో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం ఈ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. అయితే కొన్ని రంగాల్లో మాత్రం ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని అధిగమించి విజయం సాధించుకునే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి మీ కోరిక నెరవేరుతుంది ఈ సంవత్సరం. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనపడుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం ఇది. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా కనపడుతోంది. పంట లాభాలు పెరుగుతాయి, ఆర్థిక లాభాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ సంవత్సరం. ప్రేమికులకి వివాహాలు జరుగుతాయి. అలాగే పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అంటే పిల్లలు సెటిల్ అవ్వడం కానీ, పిల్లలకు ఉద్యోగాలు రావడం కానీ, పిల్లలకి సంతానం కలగడం కానీ, పిల్లలకి వివాహాలు కుదరడం కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలతలు. పిల్లల నుంచి శుభవార్తలు కనపడుతున్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత సంతాన యోగ్యత కనపడుతోంది. అలాగే పిల్లల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే కనుక వాటిని ఈ సంవత్సరం అధిగమించే అవకాశం కనపడుతోంది. అలాగే వైవాహిక జీవితం అనుకూలంగా కనపడుతోంది. వివాహం కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం వివాహాలు అవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. అలాగే ఆదాయాలు పెరిగే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు లాభిస్తాయి, అప్పులు తీరుస్తారు. కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసేవారు మాత్రం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఏదైనా పరిశ్రమల కోసం రుణాలు తీసుకుంటే పర్వాలేదు. వృధా ఖర్చుల కోసం లేదా లగ్జరీ కోసం అప్పులు చేస్తే ఇబ్బందులు పడతారు. అయితే రుణాలు తీర్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి, ఏం కంగారు పడక్కర్లేదు. అయితే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలత కనపడుతోంది. కొత్త ఇల్లు కట్టుకోవడానికి అనుకూలత కనపడుతోంది. వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యులతోటి వాదన వల్ల ఇబ్బందులు, అలాగే నమ్మక ద్రోహాలు, అలాగే ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడాలు ఇలాంటి సమస్యలు కనపడుతున్నాయి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేయించుకుంటే మీకు బాగుంటుంది. ముఖ్యంగా రవికి, శుక్రుడికి, రాహుకి, కేతువుకి, కుజుడికి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం కలిసొచ్చే అదృష్ట సంఖ్య 6. మీకు కలిసొచ్చే వారాలు శుక్రవారము, బుధవారము, శనివారము మీకు బాగా కలిసొస్తాయి. కలిసొచ్చే నెలలు ఆగస్టు, అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి నెలలో మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసొస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ